ఓకే. ఇప్పుడు యేసు అనే పేరు ఎవరు పెట్టారు? కొడుక్కి తండ్రి పేరు పెడతారు యూదులలో. కొడుకుకి తండ్రి మాత్రమే పేరు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ యోసేపు నీతిమంతుడు అని రాయబడి ఉంది. నీతిమంతుడు కనుక ఆమెను రహస్యముగా విడనాడాలి అని ఆలోచన చేసేటంట. ఏం రహస్యంగా విడనాడకుండా బహిరంగంగానే అందరికీ చెప్పి విడనాడితే ఏమవుతుంది? ఆమె వాసపాలవుతుంది. ఆమె పాడైపోయిన నలుగురు నాలుగు మాటలు అంటారు. ఆమెను పెద్దలందరూ ముందు పెట్టేసేసి ఆ యూదా పెద్దలు రాళ్ళు తీసుకుని ఆమెను చంపేస్తారు. కనుక నీతిమంతులు ఏం చేస్తారంటే పాపాన్ని వెల్లడి చేయరు. పాపాన్ని ఎప్పుడూ వెల్లడి చేయరు నీతిమంతులు. భార్య అయినా బిడ్డ అయినా ఎవరైనా సరే కడుపులో దాచుకొని వాళ్ళ గురించి బాధపడుతూ దుఃఖపడుతూ అయ్యో ఏంటి బిడ్డలు ఇలా అని చెప్పి ఎలాగైనా వాళ్ళని నీతి మార్గంలో తప్పించడానికి, పాపం తప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ మరి సమాజంలో జరిగినట్టుగా అందరికీ చెప్పేసి గోలగోలు చేసేసి అది బాధ్యత అలా చేసింది, మిత్రురాలు ఇలా చేసింది, పాపం యోసేపు ఎంత మంచివాడు, ప్రధానం కూడా అయ్యింది, ఇంతలోకి ఈ చెడు బుద్ధి దీనికి ఎందుకు పుట్టింది, అయ్యో పెళ్లి చేసుకోబోతున్నాడే, ఎన్ని మాటలు అనేవాళ్ళు. కానీ యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక. చూడండి ఆ పిల్లల, ఏ భర్త తన భార్యను అవమానపరచకూడదు. తన భార్యను భర్త అవమానపరిచాడు అంటే తను వేస్ట్గా, తన జీవితం అవమానాలు పాలైపోయినట్టే. ఒక భార్య తన భర్తను తేలిక చేసిందంటే ఆమె చాలా తక్కువగా అయిపోద్ది. మా భర్త మొత్తం పనికిమాలినోడండి అంటది. భర్త పనికిమాలినోడని భార్య అంటే పనికిమాలినోడి భార్య అని అంటారు. ఆమెని పనికొచ్చేవాడి భార్య అని అంటారు. అన్ని బాకీ పనులు చేస్తాడండి, బాకీ వాడండి మా భర్త అని ఒక స్త్రీ అంటే, బాకీ వాడు భర్త అయినప్పుడు భార్య కూడా అంతే. మరి నీ భర్త నీ తలను నువ్వు అవమానపరుచుకుంటే నిన్ను నువ్వే అవమానపరుచుకున్నట్టు. అలాగే భార్య నీ శరీరము, నీ భార్యను నువ్వు అవమానపరుచుకొని నీ శరీరాన్ని నువ్వే నలుగురికి అప్పగించి చెప్పుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీవు జ్ఞానము లేని వ్యక్తివి, నువ్వు నీతి భయము లేని వ్యక్తివి. కనుక సంసారము గూటిదో రట్టు అంటారు, రోగం రట్టు. ఓకే, థ్యాంక్ యూ. సంసారం అనేది గుట్టుగా ఉండాలి, నీలో వారిలోనే ఉండాలంటే బహిర్గతము కాకూడదు. కనుక నీతిమంతులు అలా చేస్తారు, మూర్ఖులు జ్ఞానము లేని వారు ఇట్లా చేస్తారు. ఒక భార్య అంటది, నా భర్త దేవుడండి, నా భర్త మహారాజు అండి, ఆయనే అండి రాజు అంటదా. తన భర్త రాజు అయితే ఆమె ఏమవుతుంది? నీ భర్తను నువ్వు ఏ స్టేజీలో నువ్వు పెట్టగలిగితే నువ్వు నీ భర్త పక్కన ఆ స్టేజీలో ఉంటావండి. ఇలా గమనించండి. నా భార్య ఏమీ చదువుకోలేదు, నేను డాక్టర్గా చేస్తున్నాను. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆమెను అందరూ డాక్టర్మ గారు అనేవాళ్ళు. ఒక ఆమె మా అత్తగారు పాపము మా మేనంతే, అమ్మాయి ఏమన్నా మందుంటే అమ్మా ఖర్చుల్లో పాసిందమ్మా అని చెప్పిందంట. నా దగ్గర స్పిరిట్ ఉండదు, ఆమెకు తెలియదు, అది చల్లగా ఉంటుంది కావాలని స్పిరిట్ కట్టి పోషించింది గ్లాసులో. ఇంకా ఏమి చేయబోతున్నావు అమ్మ
రహస్యముగా విడనాడాలని ఉద్దేశిస్తూ ఉండగా అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచూ ఉండగా, ఓ నిజంగా అండి, తన భార్య పాడైపోయింది, తన భార్య ఇలా చేసింది అని ఏ భర్తకైనా అనిపిస్తే ఆ భర్త మనసు చాలా వికలమైపోతుందండి అసలు. మరి అది స్త్రీలకు తెలుసో లేదో నాకు తెలియదు కానండి, మగవాళ్ళు చచ్చిపోవటానికి కూడా ఇష్టపడతారు. అంతే, వాళ్ళు ఏది పిచ్చోళ్ళు అయిపోతారు, ఏదైనా చేయడానికి వాళ్ళు తెగిస్తారు పురుషులు. కానీ ఆడవాళ్ళు నాకు తెలియదు, నన్ను క్షమించండి, ఇక్కడే తప్పు జరిగింది. ఆలోచించుకొనుచూ ఉండగా, రహస్యముగా విడనాడాలి అని అనుకుంటూ ఉండగా, ఇగో ప్రభువు దూత స్వప్నమందు, దేవునికి స్తోత్రములు. దేవుని దూతలు, దేవుడు చాలాసార్లు ఎక్కువగా కలల్లోనే మాట్లాడతాడు. దేవుని బిడ్డగా నువ్వు జీవించేటప్పుడు ఆయన చక్కని నిద్రనిచ్చి నీకు చక్కని కలిచి ఆ కళలో నీతో మాట్లాడతాడు. పరిశుద్ధ ఆత్మ నిన్ను వెంటాడేటప్పుడు అలాంటి కళలు వస్తాయండి, భలే కళలు వస్తాయి. అసలు దేవుడు వస్తున్నట్టుగా కళలు వస్తాయి. మా పాస్టర్, నువ్వు ప్రార్థన చేసుకొని రాత్రిపూట, యెహోవా ఒక మాట మాట్లాడయ్యా నాతో, నేను చాలా కలవరంగా ఉంటాను, నిరాశగా ఉంటాను, ఈ బ్రతుకు నాకు చాలా దుర్భరంగా ఉందయ్యా, నిస్సృహలో బ్రతుకుతున్నాను, నాతో మాట్లాడుకోవాలి. కొంచెం సేపు కన్నీరు తాస్తూ ప్రార్థన చేసుకున్న పడుకో, దేవుడు కల్లో నీతో మాట్లాడతాడు. అలా కలవరపడతా ఉండగా, నీతిమంతుడు ఆలోచిస్తూ ఉండగా, ఆ కళలో ఆ గబ్రియేలు దూత ఆయనకి కనబడి ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడు అయిన యోసేపు అంటున్నాడు. హల్లెలూయా. యోసేపు వంశము ఎవరి వంశము? దావీదు వంశము. దావీదు గోత్రములో దావీదు ముద్దులో నుండి చిగురు పుట్టును అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా. లేఖనాలు, ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాలంటే, లేఖనాలు ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడంటే దేవుడు ఆ ప్రవచన ప్రకారం రావాల్సిందే, ఆ ప్రవచనం నెరవేరాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, దావీదు కుమారుడు అయిన యోసేపు అంటున్నాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అంటున్నాడు. అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అతను కలవరపడతా ఉన్నాడు, ఆమె రాసి విడనాడాలనుకుంటూ ఉన్నాడు. మనసులో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, అసలు ఆ బాధ తట్టుకోలేని బాధ అండి. తను ఎంతో ప్రేమించి తన జీవిత భాగస్వామిగా చేసుకునేటువంటి ఆ బిడ్డ మార్గం తప్పింది అంటే ఇక అంతకంటే నరకం మగోళ్ళకి అసలు ఉండదేగా. ఒక్క దేవుడు మాత్రమే వాళ్ళని ఓదార్చగలడు. అదే దేవుడు లేని జనాంగం అయితే వారిని ఎవరు ఓదారుస్తారు చెప్పండి? మీకు తెలుసు, చెప్పటంలా మీకు అని ఆ రహస్యాన్ని ఆ నీతిమంతుడైన యోసేపుకి చెబుతా ఉన్నాడు ఆ గబ్రియేలు దేవదూత. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనయ్యా, మనుషుల వలన కాదు, పరిశుద్ధాత్మ వలన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను మీతో. చాలా మంది ఆ స్త్రీకి పురుషుల సహాయం లేకుండా ఎలా బిడ్డలు పడతారంటారండి హైందవులు. నేను చెప్తాను వినండి. ఒక బిడ్డ పుట్టాలి అంటే స్త్రీకి 24 క్రోమోజోమ్స్, పురుషుడికి 24 క్రోమోజోమ్స్, మొత్తం 48 క్రోమోజోమ్స్ కలిస్తే గాని XY కణాలు, అప్పుడు ఒక బిడ్డ పుడతాడు ఒక తల్లికి. స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళ రక్తాన్ని చూస్తే ఆ బిడ్డ రక్తంలో తల్లి క్రోమోజోమ్స్, తండ్రి క్రోమోజోమ్స్ 48 ఉంటాయి. అయితే యేసయ్య చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ రక్తము, ఆ యేసయ్య రక్తము ఎండిపోయి ఉంటే దాన్ని చక్కగా గీరి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి
దాన్ని టెస్ట్ చేస్తే ఆ రక్త కణాలు ఇంకా బ్రతికే ఉండేటండి. హల్లెలూయా అంటారా? ఏ వ్యక్తి రక్తమైనా 5 నిమిషాల్లో చచ్చిపోతాయి కణాలు అంతే. ఒక వ్యక్తి నీది చేయి తెగిద్ది, కూరగాయలు కోస్తున్నాం, కింద పడితే ఒక 5 నిమిషాల్లో ఆ ఎర్ర కణాలు కానీ తెల్ల కణాలు కానీ డెడ్ అయిపోతాయి. కొన్ని వేల సంవత్సరాలైనా నా ప్రభువు శరీరంలో ఆ కణాలు చనిపోలేదంటే ఆయనలో జీవం ఉండేది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటాడు. అది నా ప్రభు రక్తం. ఆ రక్తాన్ని టెస్ట్ చేశారంట. ఈయన కన్నికకు ఎలా పుట్టాడు అంటే అందులో 25 క్రోమోజోములే ఉన్నాయంట. నాకు తెలీదు. ఈ రోజు నేను వేగేసి నరేంద్ర వర్మ మీటింగ్కి వెళ్తే ఆ సేవకుడు చెప్తున్నాడు నాకు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి ఏసే బ్లడ్ లో. 25. ఎన్ని ఉండాలి? 48 ఉండాలి. 48 ఉండాలి పురుషుడు పుడితే. లేదా ఓన్లీ స్త్రీకి పుడితే 24 ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఉండి ఆయనలో 25. ఆ ఒక్క కణం పరిశుద్ధాత్మ అంటండి. కనుక ఆయన మీద ఎవరు తప్పు వేయలేదండి. పిచ్చి రకాలు అనాల్సిందే కానీ వాళ్ళు శాపానికి గురవడానికి అనాల్సిందే కానీ నా ప్రభు పరిశుద్ధుడండి. నా ప్రభు పరిశుద్ధుడు. ఎక్కడా కూడా ఆయన బ్లేమ్ చేసే పెట్టే వాడి బ్రతుకు ఈయన అంటాడు కదా నెబుకద్నెజరు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడే దేవుడు. ఈ దేవుణ్ణి ఎవరు దూషిస్తారు వాడి ఇల్లు పెట్టుకుపోయిపోతారు. వాక్యము అనేది ఎప్పుడో స్వచ్ఛమే. పెట్టుకుపోయి కంటే ఓకే. ఆయన మరియ తల్లిని ప్రదానం చేస్తున్నాడు కనుక తండ్రి యోసేపే అని అంటారు. కనుక ఆయనే పేరు పెట్టాలంటే యేసు అని ఆయన పేరు పెట్టాడంట. యేసు అనే పేరుకి అర్థమేంటి? రక్షకుడు. రక్షకుడు. ఏ విషయంలో రక్షిస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. తన ప్రజలు అంటే తను ఎందరు అంగీకరిస్తారో ఆయన దేవుడు, ఆయన నా కొరకు నా పాప శాపాల నుంచి విడిపించటానికి, నాకు జీవాన్ని ఇవ్వటానికి, నాకు ఆత్మను తోడుగా ఉంచటానికి, నన్ను దైవ రాజ్యములో చేర్చటానికి నా ప్రభు వచ్చాడు. నా పాపాలు ఆయన దగ్గర నేను ఒప్పుకుంటే, ఆయన మాట నేను వింటే ఆయన నన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు అని ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాను. ఆయనకు అధికారం అది ఆయనే అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే అంగీకరించిన వాళ్ళకి ఆయన అధికారం ఇచ్చాడో ఇక వాళ్ళు రక్తము వలన, శరీరేచ్ఛ వలన, మానుషేచ్ఛ వలన పుట్టిన వారు కాదు, వారు దేవుని వలన పుట్టినవారు. వాళ్ళలో 25 క్రోమోజోములే ఉంటాయి. అంటే బ్లడ్ లో అని కాదు, ఆత్మీయంగా. అదే తల్లి అమ్మా నాన్నకు పుడితే 48 క్రోమోజోములు అయితే యేసు రక్తానికి పుడితే 25 క్రోమోజోములే ఉంటాయి. ఈ 24 నా ప్రభు యొక్క యేసు రక్తము యొక్క ఆ క్రోమోజోమ్ ఒకటి. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్వరక్తం ఇచ్చి అనేక జన్మల్లో నుండి, అనేక వంశముల్లో నుండి ఆ ప్రజలను కొని నీ దేవునికి ఒక రాజ్యముగా చేసేవారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుందండి. ఆయన ఆ ఒక్క కణం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు అంటండి. నిన్ను నన్ను కొన్నాడు ఆయన. కనుక ఆయన అంగీకరిస్తే ఆయన మనకు రక్షణ ఇస్తాడు. నువ్వు ఎవరి బిడ్డవంటే నేను యేసయ్య బిడ్డను, ఆయనే నమ్ముకున్నాను, ఆయనే నా దేవుడు. నా తల్లిని వదిలిపెడతాను, నా తండ్రిని వదిలిపెడతాను, నా భార్య బిడ్డను వదిలిపెడతాను, నా స్నేహితులను వదిలిపెడతాను, నా సారాయి, నా త్రాగుడు, నా వ్యభిచారం, నా మోసం, నా కపటం అన్నీ వదిలిపెడతానయ్యా, నాకు యేసయ్య ఒక్కడుంటే చాలు అని అందరూ అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు, ఆశ పెట్టుకుంటారు. వారందరికీ ఆయన రక్షకుడుగా ఉంటాడండి. అందరికీ ఉండడు. ఆయన్ని అందరూ అంగీకరించారు. ఆయన ప్రజలు ఎవరు బ్రతకటానికి ఇష్టపడుతున్నారో
వాళ్ళ పాపముల నుంచి విడిపించి వాళ్ళ నీతిమంతులుగా చేసి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, రెండవ పేరు ఇమ్మానుయేలు. రెండవ పేరు యేసు అన్న పేరుకి మీకు అర్థం చెప్పారు. రెండవ పేరు ఇమ్మానుయేలు. ఈ పేరు ఎవరు పెడతారు? చదువమ్మా, చదవరా? ఈ పేరు ఎవరు పెడతారు? 22వ వచనం మత్తయి సువార్త 1:20. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పేరు మనం పెట్టాలి, ప్రజలు పెట్టాలి. ఇమ్మానుయేలు అను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను పెట్టాలి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చక్కని పాట ఉన్నది. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు తోడు అగ్నిగుండములో శత్రుకు మిషక పెట్టిన వరకు తోడుగా ఉన్నాడు. సింహాల బోనులో దానియేలుకు తోడుగా ఉన్నాడు. గుంటలో యోసేపుకు తోడుగా ఉన్నాడు. నువ్వు నా దేవుడు నాకు తోడు అంటే నీ కష్టాలలో, నీ ఒంటరితనములో, నీ దుఃఖములో నిన్ను అందరూ విడిచిపెట్టిపోయి నువ్వు ఒంటరివై ఏకాకిగా ఇంటిలో ఉండి అయ్యో ఎవరు నాకు తోడు లేదంటే అప్పుడు ఆయన అంటాడు, నేను నీకు తోడు లేనా అంటాడు. హల్లెలూయా. తోడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు అంతే. యోసేపుతో పొతీఫరు భార్య అంటది, ఒరే బానిస, ఈ పెళ్లిగులు ఎవ్వరు లేరురా, అందరు వెళ్ళిపోయారా, నువ్వు నేనేరా, నువ్వు పాపము చెయ్యి అని ఆయన్ని ప్రేరేపించినప్పుడు ఆమెకి ఎవరు కనపడతలేదు. ఆ కామము కళ్ళతో ఉన్న వ్యక్తులకండి ఈ లోకంలో ఎవరు కనపడతలేదు. వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు కానీ ఎవరికి తెలియదు అనుకుంటారు. మరి అండి, పిల్లి ఇజ్రాయిల్ గారు కళ్ళు కళ్ళు తెసి తాగితే, కళ్ళు మూసుకు తాగితే పిల్లి పాలు ఇదే పిల్లు ఎంత మూసుక అది తాగుతాడు కళ్ళు. అది అందరూ చూస్తారు, అందరికీ తెలుసు, దేవుడు కూడా తెలుస్తుంది. ఆ కళ్ళు ఆ కామముతో అలా మూసుకుపోతాయి పాపం చేసే వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. యోసేపు కళ్ళు తనతో తనకు తోడుగా ఉన్న దేవుణ్ణి చూస్తా ఉన్నదంట. అమ్మా, నీకు ఎవరు కనపడతలేదా తల్లి? ఆ చెట్టంతా దేవుడు నీకు నాకు మధ్య ఉండి నా వైపు చూస్తున్నాడు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు పేరు పెడితే నీ కష్టాల్లో, నీ మరణములో, నీ రోగాల్లో, నీ బాధల్లో, నీ బాక్యంలో, నీ నిందలలో ఆయన నీకు తోడుగా ఉంటాడండి. ఆ పాట భలే ఉంటుంది అసలు. చూస్తాడు, చెప్తాడు, వినండి. అమ్మా, ఒకే ఒక కొడుక నీకు, ఆ కొడుకు లేడా, చనిపోయాడా, ఆ కొడుకుగా నీతో యేసయ్య ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వయసా నీకు, ఇంకే ఆధారం లేదా, భర్త వెళ్ళిపోయాడా, అదిగో ఆ స్థానములో ఆయన నీకు భర్తగా ఉండి సమస్తాన్ని ఇచ్చి పోషించి ఆదరిస్తాడు. నువ్వు ఆయన బిడ్డవైతే, నాకు ఆయన ఉన్నాడు తోడుగా అని నువ్వు అనుకుంటే నువ్వు ఏ స్థానాన్ని లాస్ అయ్యావో నీ జీవితంలో, అది కొడుకు స్థానమా, అది తండ్రి స్థానమా, అది తల్లి స్థానమా, అది అన్నదమ్ముల స్థానమా, ఏ స్థానమును, ఏ ఆదరణను, ఏ ఆత్మీయతను కోల్పోయావో అది ఫుల్ఫిల్గా ఆయన నీకు ఇచ్చి, వాళ్ళు ఉంటే నీకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ నీకు ఆ షెల్టర్ని, ఆ సపోర్ట్ని ఆయన నీకు ఇస్తాడనమాట. హల్లెలూయా. అవే చెప్తాడు, మరే చక్కగా చెప్తాడు ప్రభు. 14:15 దగ్గర చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల, చదవరి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రేమించటము అంటే ఏమిటి? పౌలు గారు రాస్తాడండి, ఆ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు మనం కొలవలేము అంటాడండి. ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ ఎత్తు, ఆ ప్రేమ పొడవు, ఆ ప్రేమ వెడల్పు మనము కొలవలేము. అలాంటి ప్రేమ అంట. ఒక భక్తుని యేసయ్య ప్రేమను గురించి రాయమంటే ఆయన ఇలా చెప్పాడంట, అయ్యా ఈ ఆకాశం అంతా ఒక పుస్తకం అయితే, ఒక పెద్ద కాగితం అయితే, ఈ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ శిల అయితే, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కళలైతే, ఈ నీళ్ళన్నీ ఆ కళల్లో పోసి ఆ కళలు పెట్టి రాయటం మొదలు పెడితే ఇంకా ఈ ఆకాశం చాలదట ఆయన ప్రేమను వివరించడానికి. ఏం చెప్పాడండి అసలు? అర్థమైందా మీకు? అర్థమైందా అమ్మా? ఎన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని కళలైతే, ఎన్ని నదులు సముద్రాలు ఎన్ని నీళ్ళు అయితే, ఆకాశ విశాలమంత పెద్ద తెల్లకాగితం అయితే, ఒక పక్క నుంచి ఆయన ప్రేమను రాస్తా ఉంటే ఈ ఆకాశం అయిపోయిందట. ఇంకా మళ్ళీ ఇంకొక ఆకాశం కావాలంట ఆయన ప్రేమను గురించి రాయట. అది యేసయ్య ప్రేమ. అమ్మ నాన్నల ప్రేమ, అమ్మ ప్రేమ చాలా గొప్పదంటారండి. మా ఊరు దగ్గర